హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన దగ్గర ఉన్న కోళ్ళల్లో దాదాపు ఆల్మోస్ట్ పుంజులన్నీ కూడా పిల్ల సైజులో ఉన్నటువంటి పుంజులన్నీ కూడా చనిపోవడం జరిగింది. ఖాళీ పెట్టెలే మిగిలినాయి. అయితే చిన్న సైజు అంటే 3 వారాలు 4 వారాల పిల్లలు మాత్రం పుంజులు మొత్తం చనిపోవడం జరిగింది. పెద్దవి ఒక 3-4 పుంజులు ఉన్నాయి ఇట్లాంటి. అయితే ఏమైంది ఏంటంటే మనకు ఈ కొక్కెర వ్యాధి, ఈ అమ్మోరు వ్యాధి నుంచి మనము కొంచెం నయం చేసుకున్నాము. పసుపు, నిమ్మరసము అట్లాగే నూనె ఇవి కలిపి పెడితే అది నయం అయిపోయింది. కాకపోతే దాని తర్వాత వచ్చినటువంటి ఈ కొక్కెర కాదు కానీ గంబోరా వ్యాధి వచ్చింది అనుకుంటా దీనికి, వీటన్నిటికి కూడా. ఎందుకంటే నేను అన్నిటికీ లసోటా వ్యాక్సిన్ వేసిన ఆల్రెడీ. అది కొక్కెర వ్యాధికి పనిచేస్తుంది అన్నారు. కాకపోతే అది ఆ కొక్కెర వ్యాధి వస్తే మనకు పెద్ద కోళ్ళకు కూడా చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు అన్ని చిన్న సైజు కోళ్ళన్నీ కూడా 3 వారాలు 4 వారాల కోళ్ళు పిల్లల సైజులన్నీ కూడా చనిపోవడం జరిగింది. దాదాపు ఒక 30 అలాంటి సైజులో ఉన్న 3 వారాలు 4 వారాల పిల్లలు దాదాపు 30 నుంచి ఒక 20-25 అయితే చనిపోవడం జరిగింది. అందులో చనిపోయిన అన్నీ కూడా పుంజులే. ఎందుకంటే 4 వారాలు 5 వారాలు అంటే మనకు అది పెట్టిన పుంజని ఏర్పడుతుంది కాబట్టి అందులో దాదాపు పుంజులన్నీ కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు మనకు మిగిలిన అన్నీ కూడా పెట్టెలే ఉన్నాయి. మీకు ఈరోజు వర్షం పడడం వల్ల వెచ్చదనం కోసం ఒకదానిపైన ఒకటి కూర్చోవడం జరుగుతుంది. ఇప్పుడైతే మన దగ్గర ఉన్నాయి ఒక 40 వరకు అయితే ఉన్నాయి. కాకపోతే ఈ వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల ఈ గంబోరా అనేది అటాక్ చేయడం వల్ల ఈ 4 వారాలు 1 మంత్ 2 మంత్స్ పిల్లలన్నీ కూడా చనిపోవడం జరిగింది. గంబోరా వైరస్ పెద్ద వీటికి కొంచెం రాదంట. 4 వారాలు 5 వారాలు 2 మంత్స్ లోపు పిల్లలకు అటాక్ చేస్తా అని నేను చూడడం జరిగింది. అట్లాగే డాక్టర్ చెప్పడం జరిగింది. ఆ వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల చాలా పిల్లలైతే నష్టపోవడం జరిగింది. ఇప్పుడు మనం ఆ పెట్టెలతోనే మళ్ళీ పిల్లలు తీయించాలి. దాదాపు మన దగ్గర ఈ 4 మంత్స్ పుంజులు అయితే ఉన్నాయి. 4 మంత్స్ 5 మంత్స్. కాకపోతే చిన్న సైజులో ఉన్నటువంటి పిల్లలన్నీ కూడా పెట్టెలే ఉన్నాయన్నమాట. అందుకని మనము ఖచ్చితంగా ఈ గంబోరా అట్లాగే ఈ కొక్కెర వీటికి ఖచ్చితంగా వ్యాక్సిన్ అయితే వేసుకోవాలి. పుట్టిన ప్రతి పిల్లకు వేసుకుంటేనే మనకు వీటికి 4 వారాలు 5 వారాలు దాటినాయి అంటే మనకు వాటికి రోగాలు అనేటివి రాకుండా ఉంటాయి. లేకపోతే చాలా నష్టమైతే అవుతుంది. నేను కళ్ళారా చూశాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. మెయిన్గా ఈ గంబోరా వ్యాధి 2 మంత్స్ పిల్లలకు అటాక్ చేస్తుంది. చాలా వరకు చనిపోతాయి. ఒక పిల్ల నుంచి ఒక పిల్లకు అంటుకోవడం వల్ల దీని మరణాల రేటు చాలా ఎక్కువ ఉంటుంది. ఏవైనా వచ్చిన పిల్లలకు ఉంటే కనుక వీటిని సపరేట్ చేసుకోండి, వేరే దానికి తాకకుండా ఉంటుంది. అట్లా కొంతవరకు మరణాలను అయితే నియంత్రించవచ్చు. కాకపోతే మనము వాటికి వ్యాక్సిన్ వేసుకుంటే 100% వచ్చేటటువంటి ఆస్కారం ఉండదు. వచ్చినా కానీ అవి కొంచెం తట్టుకుంటాయి. మనకైతే ప్రజెంట్ ఇప్పుడు అన్ని పెట్టెలే ఉన్నాయి. పుంజులు ఒక 3 వరకు ఉన్నాయి పెద్దవి. చిన్న సైజులో అన్నింటి కూడా చిన్నవి పెట్టెలే ఉన్నాయి. అవి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇంకొక 2 కోళ్ళను పొదేసుకోవడం జరిగింది. అట్లాగే ఇంకొక 2-3 కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి. ఈ వర్షాకాలం కాబట్టి వీటికి రోగాలు ఎక్కువ వస్తాయి. అట్లాగే వర్షంలో తడిసిన తర్వాత చిన్నపిల్లలైతే వణికి చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే వీటికి అక్కడ దాంట్లో వర్షము కురుస్తుందని వాటికి తడిస్తే బాగుండదు, మళ్ళీ చనిపోయే అవకాశం ఉంటుందని ఇక్కడ మనం బాత్రూంలో షెడ్ అయ్యేంత వరకు అయితే బాత్రూంలో వేయడం జరిగింది. ఇందులో చాలా వెచ్చగా ఉంటుంది. అందుకనే దీంట్లో పెట్టడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనము
వీటిని పెంచడం అయితే ఆపట్లేదు. చనిపోయినా కానీ పర్వాలేదు, పోయినాయి. మళ్ళీ ఇప్పుడు మనకు నెక్స్ట్ ఒక 2-3 కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి. అట్లాగే 2 కోళ్ళను పొదిగేస్తున్నాం కాబట్టి తొందరలోనే వీటి సంఖ్యను మళ్ళీ నేను పెంచుతాను. సో ఎవరైనా కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా గంబోరా వ్యాక్సిన్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. అట్లాగే కొక్కెర, RD1 ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వ్యాక్సిన్లు వేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. వేరే వాళ్ళ కోళ్ళకు వైరస్ వచ్చినా కానీ మీ కోళ్ళకు అది అంటకుంటుంటుంది. సో ఇది ఫాలో అవ్వండి. ఎందుకంటే మనము చేసిన కష్టం వృధా కావద్దంటే కోళ్ళు 100% బతికితేనే మనకు లాభం అనేది ఉంటుంది, లేకపోతే నష్టాల వైపు వెళ్ళిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి వ్యాక్సిన్లు అయితే టైం టు టైం వేసుకోండి. ఎక్కువ మొత్తంలో కోళ్ళు ఉంటే ఖచ్చితంగా వైరస్లు వస్తాయి. ఒక 4-5 కోళ్ళు ఉంటే వాటికి రాకపోవచ్చు, కానీ ఎక్కువ మొత్తంలో ఉంటే ఏమవుతుందంటే అవి రెట్టెలు వేయడం ద్వారా రెట్టెల నుంచి అట్లాగే షెడ్లో శుభ్రంగా ఉండదు కాబట్టి దానివల్ల వైరస్లు అనేది వ్యాపించడం జరుగుతుంది. సో ఎవరైనా ఎక్కువ మొత్తంలో పెంచే వాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సిన్లు అయితే వేసుకోండి. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.